నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్ KPHP మెట్రో స్టేషన్ హైదరాబాద్. ఏపీఎస్ఆర్టీసీ పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యాన్ని తగ్గించి అత్యాధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో గ్రీన్ ఇంద్రా పేరుతో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. ఆర్టీసీలో ఇప్పటికే ఉన్న పాత వాహనాలను నూతన వాహనాలుగా తయారు చేయనుంది. 9 లక్షల కిలోమీటర్లు తిరిగిన సూపర్ లగ్జరీ బస్సులను ప్రయోగాత్మకంగా నూతన ఇంద్రా ఏసీ ఎలక్ట్రిక్ బస్సుగా మార్చారు. ఈ ఎలక్ట్రిక్ బస్సు ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నమైనటువంటి బస్సుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతూ ఉంది. ప్రస్తుతం మనం ఆ వాహనం దగ్గరే ఉన్నాము. మనం చూడవచ్చు గ్రీన్ ఇంద్రా అంబా పేరుతోటి ఒక బస్సు ఒకటి వచ్చింది. ప్రస్తుతం ఇది చాలా నూతనంగా మనకి కనబడుతుంది. కానీ దీన్ని రెనోవేషన్ చేశారు. ఇది బ్యాటరీతో నడిచే వాహనము. గతంలో సుమారు 9 లక్షల కిలోమీటర్లు నడిచినటువంటి ఈ వాహనాన్ని పూర్తిగా మార్చారు. ఇక్కడ మనకు కనబడుతుంది ఇది ఛార్జింగ్ పోర్టల్. ఇక్కడ ఈ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉంటుంది. సుమారు గంటన్నర పాటు ఛార్జీ తీసుకుంటే పూర్తిగా ఛార్జ్ అవుతుంది. 230 కిలోమీటర్లు ఇది నిరంతరాయంగా తిరిగేందుకు ఇందులో ప్రత్యేకమైనటువంటి బ్యాటరీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి కనబడుతుంది ఇంద్రా పేరుతోటి ఈ బస్సుని తయారు చేశారు. సాధారణంగా ఇది హైటెక్ బస్సు. గతంలో ఇది హైటెక్ బస్సుగా సుమారు 9 లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి ఈ బస్సుని పూర్తిగా ఈవీ కింద ఎలక్ట్రిక్ వెహికల్ కింద దీన్ని మార్చారు. భారత్ ఫోర్జ్ కంపెనీ అనుసంధానంగా ఉన్నటువంటి కళ్యాణి కంపెనీ దీన్ని తయారు చేసింది. పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇది అధికారుల ఆమోదం పొందిన తరువాత దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత దీన్ని ప్రస్తుతం రాష్ట్రంలో నడిపేందుకు సిద్ధం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇది 230 కిలోమీటర్లు కంటిన్యూగా తిరిగే అవకాశం ఉన్నందున దీన్ని హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కాకుండా దగ్గర దూరంలో అంటే 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతాలకు పంపించేందుకు అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అన్ని హంగులతోటి కూడి అధికారుల అనుమతి తీసుకునేందుకు ఈ వాహనాన్ని సిద్ధం చేశారు. మరికొన్ని రోజుల్లోనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇటు బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంది. నూతనంగా ఆర్టీసీలో కూడా ఇటువంటి బ్యాటరీ వాహనాలను తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగానే ఇది చేశారు. అయితే నూతన వాహనం కొనుగోలు చేసేదానికన్నా ఇందులో ఉన్నటువంటి ఆర్టీసీ వాహనంలో వినియోగించినటువంటి బస్సులను మళ్ళీ దీన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తే 50% ఖర్చు తగ్గుదల ఉండి అటు ఆర్టీసీకి కూడా ఉపయోగపడుతూ ఉంది, ఇటు ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సాధారణంగా 15 లక్షలు దాటినటువంటి వాహనాన్ని పూర్తిగా దాన్ని స్క్రాప్ కింద తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ దీన్ని రీజనరేట్ చేసి అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది ఒక నూతనమైనటువంటి ప్రక్రియగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిలో కనుక అందుబాటులోకి వస్తే అటు ఆర్టీసీకి మంచి లాభదాయకంగా ఉండటంతో పాటుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ డీజిల్ కొరత అటువంటి వాటిని తగ్గించేందుకు, అటువంటి సమస్యలు వస్తే వాటిని అధిగమించేందుకు ఈ తరహా వాహనాలు చాలా అవసరమని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపడుతూ ఉంది. త్వరలోనే దీనికి అనుమతి వచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవేళ అనుమతి వస్తే కనుక ఇటువంటి వాహనాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.